జర్మనీ రాజధాని బెర్లిన్లో ట్రక్కునే మృత్యు శకటంగా మార్చుకుని 12 మందిని బలిగొన్న ఘటనకు కారణమని భావిస్తున్న వ్యక్తిని ఇటలీ పోలీసులు కాల్చి చంపారు. సోమవారం రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లోకి వేగంగా లారీతో దూసుకొచ్చిన నిందితుణ్ణి ట్యునీషియాకు చెందిన అనీస్ ఆమ్రీగా ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఐరోపా వ్యాప్తంగా విస్తృత సోదాలు జరిపారు. ఇటలీలోని మిలాన్ నగరంలో తనిఖీలు చేస్తుండగా కారులో వచ్చిన అనీస్ ఆమ్రీని పోలీసులు అడ్డుకున్నారు. తుపాకీతో కాల్పులు జరిపేందుకు అనీస్ ప్రయత్నించగా పోలీసులు జరిపిన ఎదురుదాడిలో అతను మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు పశ్చిమ జర్మనీలోని ఒబెర్ హౌసెన్లో ఓ వ్యాపార సముదాయంలో దాడికి కుట్ర పన్నుతున్నారన్న అనుమానంపై ఇద్దరు సోదరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.